మీకు ఇష్టమైన హీరో ఎవరు? చిరంజీవి గారు. మరి చిరంజీవి గారి పాట పాడలేదు ఒక్కటి కూడా మా కోసం. చిరంజీవి గారి పాటలు అంటే చాలా ఉంటాయండి, అన్ని పాటలు మీకు పాడాలి. బాగా నచ్చింది? తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం. సూపర్ అండి. ఇంకో పాట చిరంజీవి గారిది. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది మీకు పంపుతున్న అప్పుడే కలలో. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. శారద మల్లెలు పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. సూపర్ అండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ సాంగ్, చాలా ఇష్టం అసలు అందరికి ఈ సాంగ్. మహేష్ బాబు గారి పాట ఒకసారి మా కోసం ఒక పాట. నీతో చెప్పనా నీ కూడా తెలిసిన, నువ్వంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. గారం చేసిన నయగారం చూపిన, కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచన. నేనే నేనుగా లేనే లేనుగా, నా కన్నులా నీదే వెన్నెలా. నీతో చెప్పనా నీ కూడా తెలిసిన, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. సూపర్. ఒకటి అల్లు అర్జున్ గారిది. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చెవటే నిష్ఠురపు విలవిరలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సూపర్ అండి. నేను ఫస్ట్ రెస్టారెంట్లో పాడిన తర్వాత బయట షో ఎలా వచ్చిందనే చెప్తాను చూడండి. రెస్టారెంట్లో పాడుతున్నాను, 10:45 11 దాటేసింది, ఇంకా మొత్తం క్లోజ్ చేసేసా. ఒక్క ముగ్గురు వచ్చారనమాట. మేము వినలేదు సార్ మీ పాట, ఒక్కసారి ఒక పాట పాడాను నేను. సార్ అయిపోయింది సార్ క్లోజ్ అన్నాను. లేదు సార్ ఒక్క పాట వింటాం, వినేసి వెళ్ళిపోండి ఒక పాట పాడి వెళ్ళిపోండి అన్నారు. పాడే అనమాట ప్రియతమ రాగాలు. అయిపోయిన తర్వాత చాలా బాగుంది ఇంకో పాట పాడండి అన్నారు. ఇంకా అన్న తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు. నాగార్జున పాడిన తర్వాత అయిపోయింది. సరే సార్ మీరు కార్డు కూడా లేదు, యాక్చువల్గా నా విజిటింగ్ కార్డు కూడా లేదు, నా నెంబర్ తీసుకున్నారు. ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అనమాట. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు ప్రతి ప్రోగ్రామ్ నేనే చేశాను. అదే మరి అలా ఉంటది అట్లా. అది చెప్పలేమండి, ఒక్కొక్కసారి లక్ అంతే. ఆ రోజు కనుక నేను పాడలేను అంటే మీరు ప్యాకప్ చేసుకుని వచ్చేసి ఉన్నా మీకు ఇంత అవకాశం వచ్చి ఉండేది కాదు. అట్లా అది చాలా హ్యాపీ అనిపించింది.
ఏది నాగార్జున గారి సాంగ్ ఒకటి పాడండి మరి అయితే. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కౌరియలేవా ఏమైందో, ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కౌరియలేవా ఏమైందో, ఏమైందో, ఏమైందో. సూపర్ అండి, సూపర్. పవన్ కళ్యాణ్ గారు పాట పాడండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఒక పాట మాత్రం రెగ్యులర్ పాడుతూ ఉంటాను. ఏం పాట అండి అది? గోకుల సీత పాట ఉండే, చాలా బాగుంటుంది. బాలుగారి పాట అంటే చాలా మంది బాలుగారి పాట బాగా పాడతారంటారు కదా. బాలుగారి పాట అంటే కొంచెం ముందు ఉత్సాహం వస్తారన్నమాట పాడడానికి. అంటే ఎదుటి కూడా రియాక్షన్ నాకు ఇష్టము. ఇంకోటి రియాక్షన్ కూడా ఏదో బిజీలో ఉన్నవాళ్ళు కూడా తిప్పి చూస్తారు, నా వంక తిరిగి చూస్తారు, అటెన్షన్ డైవర్ట్ చేస్తారు. అటెన్షన్ అంటే అది అటెన్షన్ సీక్ చేస్తారు అనమాట. అప్పుడు ఎందుకు ఇంకా బాగా అనిపిస్తుంది ఇంకా పాడొచ్చని. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురి నిందలతో పలుచన కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా, జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. సూపర్. ఎన్టీఆర్ గారిది ఒకటి ప్రోగ్రామ్ చేశాను, తానా వాళ్ళది, కొలంబస్ అసోసియేషన్ వాళ్ళది అనమాట. ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్ సాంగ్స్ అనమాట. పురంధరేశ్వర గారు వచ్చారు, మురళీమోహన్ గారు వచ్చారు అనమాట, వాళ్ళ చీఫ్ గెస్ట్లు. అసలు వాళ్ళ కోసమే పాడినట్టు పాడారు అనమాట. ఓన్లీ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. చాలా బాగా వచ్చిందండి. ఏదో ఒక పాట పాడండి మరి. పురంధరేశ్వర గారికి ఆవిడకి చెప్పి ఒక పాట పాడారట. ఓ తారక ఓ జాబిలి నవ్వులేలా నేను గని, అందాలు చిందెడి చందమామనీవని, ఓ జాబిలి ఓ తారక నవ్వులేలా నేను గని. ఈ పాట భానుమతి గారు ఎన్టీఆర్ గారు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అనమాట. ఆయన చాలా ఇనిషియల్ గా ఉన్నప్పుడు ఆ పాట పురంధరేశ్వరి గారికి చాలా ఇష్టం అంట. నాకు తెలీదు, కానీ నేను ఒక గెస్ట్ చేసి మేడం మీకోసం పాడుతున్నాను, నాన్నగారిది మీకు ఇష్టం అని అనుకుంటున్నా అని పాడా. చాలా బాగుందండి. సూపర్. మాకు ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిది పాడేస్తే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సూపర్ అండి. అసలు ప్రతి హీరో సాంగ్ కూడా ఎంత బాగా పాడుతున్నారంటే అసలు రియల్గా వింటున్నట్లే ఉంది. ఆ సాంగ్ అప్పుడు మూవీ చూస్తూ వింటున్నట్లే అనిపిస్తుంది. డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు రావాలి. ఎందుకంటే బాగా పాడుతున్నారు, మీకు మధురమైన గాత్రం ఉంది కాబట్టి ఆ గాత్రానికి తగ్గట్టుగా మంచి ఆపర్చునిటీస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ